హలో అండి, ఒక అమ్మ అయితే అడ్రస్ తప్పిపోయింది. ఆమె ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆశ్రమంలో ఉంది. శ్రీ సాయి అనాథ వృద్ధాశ్రమంలో ఉంది. ఒక 4 days ఏమో పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేనంట. సార్ వచ్చి ఇక్కడ ఎస్ఎస్ సార్ వచ్చి ఇక్కడ వాళ్ళ అమ్మని ఆశ్రమంలో అయితే డ్రాప్ చేయడం జరిగింది. అంటే ఆమెకి ఫుడ్ కానీ కొంచెం ఇక్కడ రెస్ట్ ఉంటుందని. ఈమె అడ్రస్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి ఫేస్ కానీ ఏమైనా మీకు ఆనవాళ్ళు తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేషన్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు కలవండి, ఆమెను తీసుకెళ్ళండి. ఎందుకంటే మరి 4 days 5 days అవుతుందంట. ఒకసారి అమ్మని అయితే చూద్దాం. ఆమె దొరగారిపల్లె ఉంటుంది, మరి నిజంగా ఆ ఊరేనా కాదనేది తెలియదు. అంటే మంచిర్యాల దగ్గర ఉండే దొరగారిపల్లెని ఒకసారి అయితే చూద్దాం రండి ఆమెని. సో ఈ అమ్మాయి ఎక్కడమ్మా అనేది ఎవరు? ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడుండే? ఆసిఫాబాదా? మీ పాప దగ్గరనా? అవునా, మరి ఇటు ఎట్లా వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావు? ఇల్లా? అట్లా కాదు, ఎవరింటికి వచ్చినావు నువ్వు? ఎక్కడ? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇదేనా? మరి బయటకు ఎందుకు పోతావు? అడుగు కూర్చోపో. ఏ వీడి దగ్గర పోతావు? ఇప్పుడు ఎటు పోతాను? ఆడ కూర్చోపో. వాళ్ళు పడేస్తారు కానీ అప్పుడు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే తీసుకుపోతావు. నువ్వు బయటకు పోవద్దు. మీ వాళ్ళు వచ్చేరాక ఇక్కడే ఉండు, సరేనా? లక్షపేట పోయపో. నీ వాళ్ళు పంపుతా, ఆయన సెల్లులో పెడతాడు. మీ వాళ్ళు వచ్చేరాక ఇక్కడనే ఉండు, సరేనా? బయటకి తిను, మంచిగా అన్ని పెడతారు, ఇక్కడనే ఉండు. అమ్మ పరిస్థితి అది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇంటిమేషన్ వేయండి, నేను ఇక్కడ అడ్రస్ ఇస్తాను. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేదా ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను.